నమస్తే అండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనము. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగున ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకును. ఈ లేఖన భాగములో చెప్తున్నటువంటి ఆ ఒక్కడు ఎవడు? బంధించవలసినటువంటి ఆ బలవంతుడు ఎవడు? ఆ బలవంతుని ఇల్లు, ఆ బలవంతుడు కలిగి ఉన్నటువంటి సామాగ్రి ఏమై ఉన్నదో ఇత్యాది విషయాలను ఆలోచన చేయగలరు. ఆ ఒక్కడు మానవుడిలోనే మర్మమయ్యున్నటువంటి, మానవుడి నిజస్వరూపమే అయ్యున్న సర్వశక్తిమంతుడే. అనగా యుక్త కాలమున మానవుడు కనేటువంటి అనగా దర్శించేటువంటి దేవుని కుమారుడైన నజరేయుడకు యేసుక్రీస్తే. యుక్త కాలమున ఈ సర్వశక్తిమంతుడు బంధించేటువంటి ఆ బలవంతుడు ఎవరనగా మానవుడి మనస్సును నాశనము చేసేటువంటి మృత్యువే. ఈ బలవంతుడు నివసించేటువంటి ఇంటిలో ఉన్నటువంటి సామాగ్రి ఏమనగా మృత్యువునే ఆధారముగా చేసుకున్నటువంటి దేహ స్వభావములైన తమో రజో సత్వ గుణాల ఫలములు అయినటువంటి అర్షడ్వర్గాలే. వెరసి ఈ వాక్యం యొక్క ఉద్దేశము ఏమనగా మృత్యువు కోరల్లో బందీ అయి నిరంతరము మార్పుకు లోనవుతూ చివరాఖరికి నిత్య నాశనానికి కొనిపోబడుతున్నటువంటి మానవుడి మనస్సు యుక్త కాలమున బలవంతుడయ్యున్నటువంటి ఆ మృత్యువుకే మృత్యు అవడము ద్వారా దానిని బంధించి తద్వారా మృత్యువును జయించి మృతులలో నుండి మహిమకు పునరుద్ధానమైనటువంటి క్రీస్తు ద్వారా తిరిగి జన్మించినదై నూతన మనస్సు పొందినదై ఈ ఇంటిలోనికి చొచ్చి ఇక ఈ ఇంటిలో మిగిలి ఉన్నటువంటి సామాగ్రిని అనగా అర్షడ్వర్గాలను జయించేటువంటి కార్యసిద్ధిని కలిగి ఉండడము ద్వారా క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి పరిపూర్ణమయ్యేటువంటి దేవుని చిత్తమును నెరవేర్చేదై ఉండును. కనుక మేలు చేయగోరు నాచే కీడు కలుగచేయుచున్నటువంటి పాపపు నియమమునకు ఆధారమయ్యున్నటువంటి బలవంతుడిని మొదట బంధింపని ఎడల క్రీస్తు ఈయన ఇంటిలో ఉన్నటువంటి హృదయ సింహాసనము పైన ఏలాగున ఆసీనుడు అవ్వగలడు, ఏలాగున ఆయన రాజ్యమునకు ఉత్తీర్ణుడు అయ్యేటువంటి కార్యసిద్ధిని నాలో కలుగ చేయగలడు. ఆత్మానుభూతిని కలుగ చేసేటువంటి జ్ఞానమును మృత్యువు నాశనము చేయకముందే ఆ జ్ఞానము ద్వారానే అనగా ఆ సర్వశక్తిమంతుడి ద్వారానే మృత్యువు అనేటువంటి బలవంతుడిని బంధించినప్పుడే మానవుడికి కలిగేటువంటి జీవన్ముక్తి ద్వారా మానవుడు దైవీ స్వభావముగా రూపాంతరం చెందడం అనేది జరుగుతుంది. సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మాటలను నిదానముగా ఆలోచన చేయగలరని మనవి. థాంక్యూ. నమస్తే.